మరి ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేసిండ్రు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, జలయజ్ఞం గాని, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ గాని, రైతులకు ఉచిత ఇట్లాంటి పథకాలు ఆయన పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ వచ్చింది. అదేవిధంగా ఐటీ టవర్స్, సైబర్ టవర్స్ కట్టిండ్రు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయింది, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఐటీ టవర్స్ గులగొట్టిండ్రా? లేదు కదా. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా బంద్ చేసిండ్రా? లేదు కదా. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని, ఫీ రియంబర్స్మెంట్ గాని, 108 గాని, ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రద్దు చేయలేదు కదా. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్ గా తయారు చేసిండ్రు. కానీ అలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ ప్రకారం నేను భయము, పక్షపాతము, అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్దంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ 6వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి. షెడ్యూల్ 3 రాజ్యాంగంలో ఉన్నది. అది ఆ షెడ్యూల్లో మళ్లీ చెప్తున్నా, భయము, పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా నేను పాలన చేస్తాను అన్నాడు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుందనింది అనురాగం అంతా ఆయన బంధువుల మీద చూపిస్తున్నాడు. రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు. నిన్న బాహాటంగా, నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు, ఆయన తిరుగుతాడు, ఓపెన్ తిరుగుతాడు, ఆయన తిరిగితే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా వెనుకేసుకొస్తున్నాడు. అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసిండు. ఇక్కడ వచ్చి అమృత్ రెండర్స్ లో మళ్ళా వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు. అంటే అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్, వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్. మరి వాళ్ళ కంపెనీలకే మళ్లీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు. మరి ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పినావు డిసెంబర్ 6వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు? రాగద్వేషాలకు అతీతంగా ఇలాంటి మరి పక్షపాతం లేకుండా, భయం లేకుండా నేను పాలన చేస్తానని రాజ్యాంగం మీద చేయబెట్టి చేసినావు. మరి అలా ఏం చేస్తున్నావు? అదేవిధంగా ద్వేషం, గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడైతారు మీరు రేవంత్ రెడ్డి గారు. అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం. ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసేవాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటళ్ల ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిండ్రు ప్రభుత్వం నుంచే. అదేవిధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్ లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిండ్రు, విమానాలను తిప్పిండ్రు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేస్ పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఆ పాలసీ కొంచెం ఇటు అటు అయి ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఒక కమిటీ వేయాలి, అసెంబ్లీలో చర్చ జరపాలి, నిపుణులతో చర్చ జరపాలి, న్యాయ నిపుణులతోని లేకపోతే ఆ ఫీల్డ్ లో ఉండే నిపుణులతో చర్చ జరపాలి. ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి పోకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఏ విధంగా చూడాలి. కానీ మీరు చేసింది ఏంది? ఎవరిని అడగకుండా ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా మీరు క్యాన్సిల్ చేసిన వల్లనే మన 55 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చినాయి. ఇవాళ మన తెలంగాణకు నష్టం వచ్చింది. ఎవరికి లాభం వచ్చింది? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుంటున్నారు, గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు,
కర్ణాటక వాళ్ళు తీసుకుంటున్నారు, తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు. మన తెలంగాణ నోట్ల మట్టి కొట్టిండ్రు, మీ వల్ల మట్టి పడ్డది. సో అందుకొరకు మేము ఈ రోజు మరి పోలీస్ అధికారులను ఏం కోరుతున్నామంటే, ఇక్కడ కేసు కేటీఆర్ గారి మీద కాదు, అరవింద్ కుమార్ గారి మీద కాదు, ఆ బిఎల్ఎన్ రెడ్డి మీద కాదు, రేవంత్ రెడ్డి మీదనే పెట్టాలి. ఎందుకంటే ఆయన చేతికి తాళాలు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మీరు మమ్మల్ని జాగ్రత్తగా పాలించాలని, మా డబ్బులను జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు ఏవైతున్నాయో ఆ పెట్టుబడుల ద్వారా మా రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, అనేక ఏవైతే మరి నష్టాలు జరుగుతున్నాయో ఆ నష్టాలు పూడ్చబడాలని, తెలంగాణ చేతిలోకి గొప్పగా సంపద రావాలని రేవంత్ రెడ్డి చేతిలో తాళాలు పెట్టిండ్రు. కానీ మరి అలా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 55 కోట్ల రూపాయలను నాశనం పెట్టేట్టుగా చూసిండు. 55 కోట్ల రూపాయలు తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు.